దేశంలో ఏ పార్టీ అధ్యక్షునైనా తీసుకొన్రుల్లా బరాబర్ పార్టీ ఆఫీస్కి వస్తారు, బాజాప్తా అసెంబ్లీకో పార్లమెంట్కో పోతారు. లీడర్లతో మీటింగ్లు, పబ్లిక్లకు పోయి తిప్పలరుచుకునుడు, సర్కార్ల నిలదీశుడు, సలాలిచ్చుడు నడుస్తుంది. పవర్ ఉన్నా లేకున్నా లీడర్ల తరీకే అదాయే. 4 రోజులు అగువడకుంటే ఏమా అని అడుగుతారు కూడా. అందరు గట్లనే గాని మన సారే ఇగో గిట్లా. సోపు సుతారం పలుకు బంగారమైన కేసీఆర్ సారు ఈ శుక్రవారం బీఆర్ఎస్ భవన్ కు రాబోతున్నాడు. 33 జిల్లాలున్న ముఖ్యమైన లీడర్లతోటి అటెంక ఎమ్మెల్యేలతోటి 2 మీటింగ్లు పెట్టుకుంటున్నాడు ఒకనాడే. కృష్ణా గోదావరి నీళ్ళలా మనకు అన్యాయం జరుగుతుంటే గవర్నమెంట్ పట్టించుకుంటలేదని జంగు లేపడానికి ప్లాన్ చెప్తాడటగా మీటింగుల. అట్లనే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 ఏళ్లైనా ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని దీని మీద కూడా కొట్లాడాలని లీడర్లకు సలహాలు ఇస్తాడట పెద్ద సారు. మరి ఏం చెప్తాడో గాని పవర్ పోయిన కాంచెల్లి బాబు మొత్తం బైకాన్నే ఉంటున్నాడు. 10 నెలల కిందట ఓ పార్టీ ఆఫీస్కి వచ్చిండు. అటెంక అసెంబ్లీ మీటింగ్ లకు చుట్టం లెక్క వచ్చిపోయిండు. వరంగల్ పార్టీ పండుగ నాడు మాట్లాడిందే ఆఖరి స్పీచ్. 2-3 మాటల దవాఖాన్లో పానం చూపించుకొని 2 వద్దులు హైదరాబాద్ ఇంట్లోండి ఎమ్మటే ఫామ్ హౌస్ కి వెళ్ళిపోయిండు. ఏ మీటింగ్ ఉన్న ఆడనే అధ్యక్షుల వారికేమన్నా చెప్పాలన్నా ఆడికే, ఎవరన్నా పోయి కలవాలన్నా బాయికాన్నే. ఇక కవితక్క ఎన్నో మాట్లాడుతున్నా, లీడర్ల కబ్జాల బాగోతాలు బయటేస్తున్నా, పార్టీల సంగతి ఎట్లున్నది చెప్తున్నా ఒక్క మాట మాట్లాడుతోట్టు. ఇక సర్కారును ప్రశ్నించుడు, నిలదీసుడు అసలే లేదు. అనుభవం ఉన్న లీడరు అసెంబ్లీకి రావాలే, మాకు సలహాలు ఇవ్వాలని ఖుద్దు సీఎం సారే ఎన్నో మాటలు పిలిచినా ఇటు ముఖాన్ని వస్తలేడు పెద్ద సారు. ఇంకో దిక్కు కాంగ్రెస్ పార్టీ దినామింత పతారం ఎంచుకోబట్టే సర్పంచ్ ఎలక్షన్ లో రువడు చూపియబట్టే. గిసొంటి పార్టీ మీటింగ్ పెట్టి ఏం చెప్తాడో గానీ తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం లీడర్ పంతనం గిట్లున్నది మళ్ళా.